ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేశారు. రాజంపేట పార్లమెంటరీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి చలపాటి చంద్ర, జనసేన యువ నాయకుడు డేరంగుల శ్రీకాంత్ ఆదివారం సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామంలోని చంద్ర నివాసంలో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు దూషించడం సభ్యతకు విరుద్ధమని చెప్పారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడడం దారుణమని అన్నారు. నారా చంద్రబాబు నాయుడును విమర్శించే శక్తి నీకు లేదు అంబటి రాంబాబు గారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇదే మాదిరి మళ్ళీ మీరు మాట్లాడితే తగిన మూల్యం తప్పదని మేము ఎన్డీఏ కూటమి తరపున మా కార్యకర్తలము మేము హెచ్చరిస్తున్నాము. ఇది జాగ్రత్తగా మీరు మాట్లాడితే బాగుంటుంది అంబటి రాంబాబు గారు. మీ వైసీపీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడితే తగిన మూల్యం తప్పదని మేము హెచ్చరిస్తున్నాము. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంబటి రాంబాబు గారు. ఈసారి మటుకు ఖచ్చితంగా మీ మనసులో మాటలు మాట్లాడితే ఇదే మాటలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా పవన్ కళ్యాణ్ కానీ, మా నారా లోకేష్ గారిని మాట్లాడితే తగిన మూల్యం తప్పదని మేము హెచ్చరిస్తున్నాము. ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి విమర్శించేంత స్థాయి నీది కాదు అంబటి రాంబాబు గారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా మెదిలితే బాగుంటుంది. లేదనుకో మా కార్యకర్తలు మేము చెప్పే బుద్ధి గుణపాఠం నీకు ఖచ్చితంగా చెప్తామని హెచ్చరిస్తున్నాము.